హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ అవెన్. ఈరోజు మనం ఒక చికెన్ స్నాక్ చేయబోతున్నాము. చాలా వెరైటీగా ఉండదు ఇది. యాక్చువల్లీ అయితే కేరళలో ఒక సైడ్లో ముస్లిం కమ్యూనిటీ మధ్యలో ఉండే స్నాక్ ఇది. చికెన్ పోలా అంటారు, లేకపోతే ఇరానీ పోలా అంటారు. చాలా రిచ్గా ఉండేది ఇది, కానీ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండదు. ఎలా చేయాలో చూద్దాం. నేను ఇప్పుడు ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను, కాశ్మీరీ చిల్లీ పౌడర్. బాగా కలర్ కావాలి దీనికి, కొంచెం రెడ్ కలర్. ఒక హాఫ్ లెమన్ కూడా వేస్తున్నాను. ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టి ఫ్రై చేయబోతున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసి 10 నిమిషాలు రెస్ట్ పెట్టండి, లేకపోయినా పర్వాలేదు, చిన్నగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని, మరి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోయింది. కొంచెం ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన చికెన్ని దాంట్లోకి వేసుకోవాలి. చిన్నగా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి, ఫ్రై అయిపోతుంది. మరీ డ్రై ఫ్రైగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. నేను దీంట్లో నుంచి సగం తీసి, ఇంత చాలు మనకి ఇరానీ పోల కోసం ఫిల్లింగ్ రెడీ చేయడానికి, సగం తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు 2 ఆనియన్ కట్ చేసి అదే ఆయిల్లోనే, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసాను. ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసేసేయండి. మసాలాకి సరిపోయినట్టు వేసేస్తే సరిపోయిద్ది. ఈ ఆనియన్ హాఫ్ ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు అను కొంచెం 2-3 పచ్చిమిరపకాయలు, మనకి కారం ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇప్పుడు అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. మసాలా కొంచెం స్పైసీగా ఉండాలి, అప్పుడే మన స్నాక్ బాగా టేస్టీగా ఉండదు. కొంచెం ఆయిల్ సరిపోలేదు అనుకుంటే 1 స్పూన్ ఆయిల్ కూడా పోసుకోండి. నేను ఇంకా 1 స్పూన్ ఆయిల్ పోసాను. నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం కలర్ కావాలి, మన మసాలా మంచి కలర్ఫుల్గా ఉంటేనే పోల అందంగా కనిపిస్తుంది. కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాను. 1 టీ స్పూన్ గరం మసాలా అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ తీసిపెట్టిన చికెన్ కొంచెం చిన్న చిన్న ముక్కలు అలా చేసేస్తే బాగుంటుంది. ఫిల్లింగ్ కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా ఉండాలి. దాంట్లో కొంచెం పక్కన పెట్టేసి మిగిలేది వేసేసాను. ఈ చికెన్ మనకి పైన పెట్టడానికి, కొంచెం అందంగా కనిపించడానికి, పైన డెకరేషన్ కోసం. ఈ మసాలా డ్రైగా ఉంది కదా, చికెన్లో పట్టదు. అందుకని 1 స్పూన్ వాటర్ పోసుకొని దాన్ని మిక్స్ చేస్తే ఈ మసాలా అంతా బాగా పట్టి చికెన్ బాగా మిక్స్ అవుతుంది కదా, అది చిన్నగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మిక్సీది పెద్ద జార్ తీసుకొని దానిలోకి 2 ఎగ్స్ వేసేయండి. దానిలోకి 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు పాలు. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేయండి. ఈ మిరియాల పొడి వేయడం ఎందుకు అంటే మనకి ఎగ్ది వాసన రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి ఇది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది. మన కేక్ బాటర్ లాగా కాదు, దానికంటే కొంచెం లూజ్గా అయినా మంచి స్మూత్ పేస్ట్ లాగా ఉంది, కొంచెం క్రీమీ లాగా ఉంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసి ఒక పాత కడాయి పెట్టి దాని మీద ఇంకొక పాన్ పెట్టాను. ఈ పాన్ కాకుండా మన సాస్ పాన్ లాంటి పాన్ అయితే మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది పెడుతున్నాను. సాస్ పాన్ లాగైతే మన కేక్ షేప్లోనే వస్తుంది ఇరానీ పోలా, అప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు దీంట్లో అయినా ఏం కాదు, కానీ షేప్ కొంచెం అంత రాదు కదా. ఇప్పుడు ఫస్ట్ 1 లేయర్ పిండి, హాఫ్ పిండి దీనిలో పోసాను. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ దాకా ఉడకబెట్టాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన మసాలాని మధ్యలో పెట్టుకోవాలి. ఇది ఫిల్లింగ్ అని చెప్పాను కదా, మరీ సైడ్స్కి వెళ్ళిపోకుండా సైడ్స్ కొంచెం గ్యాప్ వచ్చేటట్టు మసాలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి పైన మిగిలే పిండి పోసుకోవాలి. ముందు సైడ్స్ అలా ఫిల్ చేసుకొని పైన పోసేసుకోండి. ఇప్పుడు మొత్తం కవర్ అయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలా చల్లేసి, మనం పక్కన పెట్టాం కదా కొంచెం చికెను,
దాన్ని ఇలా పైన పైన వేసేయాలి. ఊరికే అంతగా కనిపించడానికి. మన లోపల ఫిల్లింగ్ బాగానే పెట్టాం కదా, ఇంకా పైన కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు అలా పెట్టి కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. చేయకపోయినా ఏం కాదు, మనకి మామూలుగా 2 లేయర్ అలా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా క్యాప్సికమ్, టొమాటోలు పెడితే ఎందుకు అందంగా ఉండదు. ఇక ట్రెడిషనల్గా చేసేటప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు, అందుకని అలా చేసాము. ఇప్పుడు కరెక్ట్ ఒక 25 మినిట్స్ అయిపోయింది. పైన పైన అలా వైట్గా కనిపించినా కూడా లోపల బాగా ఉడిగింది. మన స్క్యూవర్తో చూస్తే మనకు అర్థమవుతుంది, పిండి ఏం లేకుండా స్క్యూవర్ క్లియర్గా అవుతుంది. ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా తిప్పేస్తే కింద సైడ్ కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇంకా అలాగే సర్వ్ చేసుకోవాలంటే సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఉడిగిపోయింది. ఇప్పుడు జస్ట్ కింద సైడ్ కూడా కలర్ చేంజ్ అవ్వడానికి నేను ఇలాగా ఇంకొక పాన్లోకి తిప్పేసాను. ఒక 5 మినిట్స్కి ఆ సైడ్ కూడా ఉడిగిద్ది. లైట్గా కలర్ చేంజ్ అవ్వడానికి, ఇంకా ఏం లేదు, ఉడకడానికి ఏం లేదు. ఇప్పుడు ప్లేట్లోకి తిప్పేసేస్తున్నాను. చూడండి బాగా రెడీ అయిపోయింది, పైన కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్ అది వేసాం కాబట్టి బాగా సాఫ్ట్గా ఉండదు, లోపల ఫిల్లింగ్ బాగా స్పైసీగా ఉండదు, చాలా టేస్టీగా ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా మెత్తగా ఉండదు, చాక అలా టచ్ అవ్వగానే తెగిపోతూ ఉండదు. లోపల కూడా చూడండి ఎంత బాగుందో, అసలు మంచి స్పైసీగా ఉండే ఫిల్లింగ్, పైన ఏమో అంత స్పైసీగా ఉండదు. అవి అంతా కలిసి కొంచెం సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కదా. కుకింగ్ టైం కొంచెం ఒక 25 మినిట్స్ అలా పట్టిద్ది అంతే. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బాయ్.